హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకి వెళ్తే వినోద్, చరిత టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతుంటారు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 20. అయినా శక్తి గారు మీరేంటండి ఈ కోతితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు? అడుగుతాడు వినోద్. ఆ మాటలకు శక్తి ఆశ్చర్యంగా చూస్తుంటే ఎవ్వడ్రా కోతి అంటూ చరిత మరుక్షణమే వినోద్ మీదకి దూసుకొస్తుంటుంది. రా అన్నావంటే నువ్వు నా బైకు లైట్ పగలగొట్టినట్టే నీ మొహం పగలగొడతాను అంటూ వినోద్ కూడా ఎదురు దాడికి వస్తాడు. నువ్వు నా మొహం పొగలకొడితే నేను నీ ఒళ్ళే పచ్చడి చేస్తాను అంటూ ఇంకా చరిత కూడా దూసుకొస్తుంటుంది. వాళ్ళ గొడవ చూసి శక్తి, పింకీ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు. ఎలా పచ్చడి చేస్తావో నేను చూస్తాను అంటూ వినోద్ కూడా ముందుకొస్తాడు. ఆగండి ఆగండి, ఏంటి చిన్నపిల్లల గొడవ పడుతున్నారు అంటూ శక్తి వాళ్ళ మధ్యకు వచ్చి ఆపుతుంది. చిన్నపిల్లలు కాదు శక్తి, మా చిన్నపిల్లల్ని కూడా మించిపోయారు. మేం కూడా ఇంతగా గొడవ పెట్టుకోము అంటుంది పింకీ. "హ్మ్, చూసారా పసిపాప మిమ్మల్ని చూసి ఎలా అంటుందో అంటుంది శక్తి ఇద్దరిని ఉద్దేశించి. మీ స్నేహితురాలు మరీ ఓవర్ చేస్తుంది శక్తి గారు అంటాడు వినోద్. మీ ఎదురింటాయన తెగ బిల్డప్ ఇస్తున్నాడు శక్తి అంటుంది చరిత. అబ్బా, ఇక ఆపండి మీ గొడవ అంటుంది శక్తి. మీ నైబర్తో గొడవ పెట్టుకుంటూ కూర్చుంటే నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. నేను వెళ్ళొస్తాను శక్తి. బాయ్ పింకీ. ఈసారి నీకు మరిన్ని చాక్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పి పాపకి ముద్దు పెట్టి వినోద్ వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి చరిత వెళ్ళిపోతుంది. మా అక్క, బావ వాళ్ళ పిల్లలతో కలిసి స్కూల్కి వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నారు శక్తి గారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మీకు కాల్ కూడా చేస్తానన్నారు. స్కూల్కి వెళ్ళి అక్క, బావ గారిని కలవండి అంటాడు వినోద్. తప్పకుండా కలుస్తాను వినోద్ అంటుంది శక్తి. వెళ్ళొస్తాను శక్తి గారు అని హాస్టల్ నుంచి మళ్ళీ సండే వస్తావు కదా పింకీ, అప్పుడు మా రమ్య, రాకేష్తో కలిసి నేను కూడా బయటకు తీసుకెళ్తాను, సరేనా అంటాడు వినోద్. ఓకే ఫ్రెండ్ అంటుంది పింకీ నవ్వుతూ. పాపకి ముద్దు పెట్టి వినోద్ వెళ్ళిపోతాడు. వినోద్ బయటకు వచ్చేసరికి చరిత స్కూటీ స్టార్ట్ చేస్తుంటుంది. తను కనపడగానే మళ్ళీ కోపంగా చూస్తుంటాడు. చరిత కూడా కోపంగా చూస్తూ హెల్మెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతుంది. ఈవిడ గారిని ఎవరు చేసుకుంటారో గాని వాడు సచ్చినోడే అని అనుకొని వినోద్ ఇంట్లోకి వెళ్తాడు. ఇక్కడ శ్రావణి కూడా రమ్య, రాకేష్ని స్కూల్కి రెడీ చేస్తుంటుంది. అరుణ్ వాళ్ళ దగ్గరికి ఒక చాక్లెట్ బాక్స్తో వచ్చి, ఈ చాక్లెట్స్ మీకే పిల్లలు అంటాడు. పిల్లలు చాక్లెట్ చూడగానే సంతోషపడుతూ, ఈ చాక్లెట్స్ చాలా బాగుంటాయి డాడీ అంటుంది రమ్య. ఎస్ డాడీ, ఈ చాక్లెట్స్ ఫ్లేవర్ నాకు కూడా చాలా ఇష్టం అంటాడు రాకేష్. శ్రావణి ఆ చాక్లెట్స్ని ఆశ్చర్యం చూస్తూ, నిన్న ఇద్దరం కలిసే కదా షాపింగ్ చేసింది, నాకు తెలియకుండా ఈ చాక్లెట్స్ ఎప్పుడు తీసుకున్నావు బావా అని అడుగుతుంది. వీటిని నేను కొనలేదు, పిల్లలకి ఇవ్వమని చెప్పి సామ్రాట్ కొనిచ్చాడు అంటాడు అరుణ్ వాళ్ళకి చాక్లెట్స్ అందిస్తూ. ఏంటో వాడి పద్ధతి నాకు అస్సలు నచ్చడం లేదు బావా. శక్తిని పరిచయం చేసుకోవడానికని అటువైపు వెళ్ళాను. ఎలాగూ వెళ్ళాను కదా అని అమ్మ మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళింది. మేము వెళ్ళిన కాసేపటికి సామ్రాట్ ఇంటికి చేరుకొని పిల్లల్ని తీసుకొచ్చినందుకు నా మీద కయ్యమన్నాడు. అసలు వాడు తెచ్చిన చాక్లెట్స్ నువ్వైనా ఎందుకు తీసుకున్నావు అంటుంది కోపంగా. సామ్రాట్‌కి పిల్లల్ని అంటే ఇష్టం లేకపోయినా మనకంటే ఎక్కువ వాడే పిల్లలకి ఇష్టమైనవన్నీ పంపిస్తుంటాడు. ఇది మొదట్నుంచి ఉందే కదా! ఇప్పుడు కొత్తగా వద్దని ఎలా అంటాను అంటాడు అరుణ్. అయినా సరే పిల్లల కోసం వాడు తీసుకొచ్చినవి ఏవీ మనకు అవసరం లేదు బావా. ఇక నుంచి వాడు ఇచ్చినవి ఏవీ తీసుకోకు అని చెప్పి కోపంగా కిచెన్లోకి వెళ్ళి పిల్లల కోసం పాలు వేడి చేస్తుంటుంది. భార్య కోపం తగ్గించడం కోసం అరుణ్ లోపలికొచ్చి శ్రావణి బుగ్గ మీద ముద్దు పెట్టి, మీ తమ్ముడి మీద నీకే అంత కోపం ఉంటే ఎలా అని అడుగుతాడు. నాకు నా తమ్ముడంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా బావా. ఈ రోజుకి కూడా వాడు నా పిల్లని దగ్గరికి తీసుకొని ముద్దు చేసింది లేదు. పైగా పిల్లలు కనిపిస్తే చాలు కయ్యమని అరుస్తాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అరుణ్ తన కన్నీళ్ళు తుడిచి, పిచ్చిదాన, నువ్విలా ఏడుస్తున్నావని
సామ్రాట్‌కి తెలిస్తే వాడి ప్రాణం ఎంతగా విలువలలాడుతుందో తెలుసా? నీకు తెలియంది ఏముంది శ్రావణి. సామ్రాట్ మన పిల్లల్ని దగ్గరకు తీయకపోయినా మన పిల్లల మీద ఒక రకమైన బాధ్యత ఉంటున్నాడు. ఇంతవరకు నేను పిల్లల కోసం తెచ్చింది ఏది కూడా నా సొంతంగా తెచ్చింది కాదు. వాడు కొనిస్తే తెచ్చినవే. ఇది కూడా నీకు తెలుసు అని అంటాడు. తెలుసు బావా. మన పిల్లలకి అన్నీ కొనిపెడతాడు. కానీ ఆ కొనిపెట్టే బదులు ఒక్క రోజైనా వాళ్ళ దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తే నేనెంత సంతోషపడతానో తెలుసా? అని అంటుంది. ఇష్టం లేని పనులు చేయమంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది శ్రావణి. ఎగ్జాంపుల్ నీ గురించి చెప్తానుండు. క్యాబేజీ కర్రీ అంటే నీకు అస్సలు ఇష్టం ఉండదు. ఏ రోజైనా క్యాబేజీని ఇంట్లోకి రానిచ్చావా? సామ్రాట్‌కి పిల్లల విషయంలో కూడా అంతే అంటాడు. నీ బామర్దిని నువ్వు తప్ప ఎవ్వరు వెనకేసుకురారు అని చెప్పి శ్రావణి పాలు గ్లాసులో పోస్తుంది. అది నిజమే. నా బామర్దిని ఎవరైనా ఏదైనా అంటే నేను ఊరుకోను. అది నువ్వైనా సరే అని అంటాడు. బేబీ హగ్ హెల్త్ డ్రింక్ తీసుకొని తన ముందు పెడుతూ. సరిపోయింది మీ ఇద్దరికి అని చెప్పి ఆ హెల్త్ డ్రింక్ పౌడర్ తీసి పాలలో కలిపి పిల్లలకి తీసుకువెళ్ళి ఇస్తుంది శ్రావణి. అరుణ్ ఆ హెల్త్ డ్రింక్ బాటిల్ చేతిలోకి తీసుకుని దాని మీద ఉన్న లోగో చూస్తూ, నిజంగా నువ్వు ఎవ్వరికీ అర్థం కావు సామ్రాట్ అని అనుకుంటాడు. కొన్ని గంటల తర్వాత అరుణ్, శ్రావణి వాళ్ళ పిల్లలతో స్కూల్లోకి వెళ్ళి శక్తి కోసం వెయిట్ చేస్తూ ఉండగా, శక్తి పింకీ లగేజ్ తీసుకొని పింకీని తీసుకొని లోపలికి వస్తుంటుంది. రమ్యని ఎత్తుకొని ఉన్న అరుణ్‌కి, అదిగో బావ శక్తి అంటే తనే అని చూపిస్తుంది శ్రావణి. శక్తి కూడా వాళ్ళని చూసి హాయ్ అండి అంటూ దగ్గరికొస్తుంది. శక్తి అరుణ్ పరిచయాల తర్వాత శ్రావణి చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ మీ పాప చాలా ముద్దుగా ఉంది శక్తి అంటాడు అరుణ్ పింకిని మరో చేత్తో దగ్గరికి తీసుకుంటూ. ఇక మన పింకీ ఎప్పటిలాగానే ఆలోచిస్తూ మా డాడీ కూడా ఉంటే రమ్య వాళ్ళ డాడీ రమ్యని ఎత్తుకున్నట్టే నన్ను కూడా ఎత్తుకునేవాడేమో అని అనుకుంటుంది. కాసేపటికి హాస్టల్ గురించి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి శ్రావణి, అరుణ్ శక్తితో కలిసి పింకీకి హాస్టల్ రూమ్ చూస్తుంటారు. ఈ బెడ్ అయితే చాలా బాగుంటుంది శక్తి. ఇక్కడ విండో కూడా ఉంది. వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది అని శ్రావణి ఒక బెడ్ చూపిస్తే శక్తి ఆ బెడ్ని సెలెక్ట్ చేస్తుంది. పింకీకి కావలసిన బొమ్మలు అన్నీ కూడా లగేజ్ బ్యాగ్ నుంచి తీసి శక్తి ర్యాక్లో సర్దుతూ ఉంటుంది. అలాగే బుక్స్, బట్టలు కూడా అరుణ్, శ్రావణి సర్ది పెడుతుంటారు. ఆల్రెడీ సామ్రాట్ కొనిచ్చిన బొమ్మ పింకీ చేతిలోనే ఉంది. అది క్లాసులో తప్ప మిగతా టైంలో ఎప్పుడు వదిలిపెట్టదు. తర్వాత పింకీ బాధ్యతలు అన్నీ ఆ హాస్టల్ వార్డెన్కి అప్పజెప్తారు. హాస్టల్ వార్డెన్తో ఒక శక్తి అనే కాకుండా శ్రావణి, అరుణ్ కూడా పింకీ తమ పాపే అన్నట్టుగా బాధ్యతతో మాట్లాడుతూ ఉంటారు. అన్నీ పూర్తయ్యాక శక్తి కూతుర్ని దగ్గరికి తీసుకొని, ఇక వెళ్ళొస్తాను పింకీ. రోజు ఫోన్ చేస్తుంటాను. సండే మాత్రం ఖచ్చితంగా నేను ఇంటికి తీసుకువెళ్తాను. బెంగ పెట్టుకోకుండా కాస్త ప్రశాంతంగా ఉండమ్మా అని నచ్చ చెప్తుంది. సరే శక్తి అంటుంది పింకీ హాస్టల్లో ఉంటున్నందుకు బాధపడుతూనే. శక్తి పాపను వదిలిపెట్టి రావడానికి కన్నీళ్లతో బాధపడుతూనే బయటకొస్తుంది. ఒక శక్తికే కాదు శ్రావణికి, అరుణ్ కూడా ఆ పసిపాప హాస్టల్లో ఉంచాలంటే మనసు తరుక్కుపోతుంటుంది. అలా పింకీ స్కూల్ హాస్టల్లో జాయిన్ అవుతుంది. స్కూల్ నుంచి ఆఫీస్కి వెళ్తున్న శక్తికి భరత్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. బైక్ ఆపి భరత్ కాల్ని బాధపడుతూ చూస్తూనే లిఫ్ట్ చేసి ఏంటి భరత్ అని అడుగుతుంది. నాకు మన పాపని ఎప్పుడు చూపిస్తున్నావు శక్తి అడుగుతాడు భరత్. మన పాప అనగానే శక్తి ఆశ్చర్యపోతూ పాపని ఇప్పుడే హాస్టల్లో జాయిన్ చేయించి వస్తున్నాను భరత్. నెక్స్ట్ సండే ఇంటికొస్తుంది. తనని ఇప్పట్లో నేను చూపించలేను అంటుంది. నాకు మన పాపని చూడాలని ఉంది శక్తి అని అడుగుతాడు భరత్. శక్తి ఫోన్లో వాదించలేక నేనిప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను భరత్. సాయంత్రం మనం కలుద్దాం అంటుంది. ఇప్పుడే కలుద్దాం శక్తి. ఒకసారి స్కూల్కి తీసుకెళ్ళి నాకు పాపను చూపించు అంటాడు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను భరత్. ప్లీజ్ సాయంత్రం కలుద్దాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. "హ్మ్, సాయంత్రం వరకు వెయిట్ చేస్తూ కూర్చోవాలి అని డల్గా అనుకుంటాడు. సాయంత్రం 4 అవుతుండగా అరుణ్, సామ్రాట్ ఆఫీస్కొచ్చి సామ్రాట్ని పికప్ చేసుకుంటాడు.
నీ కార్‌కి ఏమైంది సామ్రాట్? నన్ను రమ్మన్నావు అని అడుగుతాడు అరుణ్ డ్రైవ్ చేస్తూ. బ్రేకులు కరెక్ట్‌గా పడటం లేదు. ఎందుకొచ్చిన ప్రాబ్లమ్ అని కార్‌ని గ్యారేజ్‌కి పంపించాను అంటాడు సామ్రాట్ అరుణ్ పక్క సీట్‌లో కూర్చొని. కొద్దిసేపటికి అరుణ్ కార్‌ని స్కూల్ గ్రౌండ్‌లోకి తీసుకెళ్తుంటాడు. ఇదేంటి బావా! కార్‌ని స్కూల్ దగ్గరికి తీసుకొచ్చావు అని అడుగుతాడు సామ్రాట్. సమ్మర్ హాలిడేస్ తర్వాత ఈరోజే పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యారు. స్కూల్ వదిలే టైం అవుతుంది కదా! పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదాం అంటాడు అరుణ్. ఆ విషయం ముందే చెప్తే నేను నీ కారులో రాకపోయేవాడిని కదా! ఎందుకు అనవసరంగా పిల్లలున్న దగ్గరికి నన్ను తీసుకొస్తున్నావు అంటూ కయ్యమంటాడు సామ్రాట్. అబ్బా! అరవకు సామ్రాట్. మా పిల్లలు నీ ముందు నోరు కూడా ఎత్తరు. సైలెంట్‌గా వెనుక సీట్లో కూర్చుంటారు. పిల్లలు ఉన్నారనే భావన కూడా నీకు కలగదు. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను. కాసేపుండు, పిల్లల్ని తీసుకొనొస్తాను అని చెప్పి అరుణ్ కారు స్కూల్ గ్రౌండ్‌లో ఆపి దిగి పిల్లల క్లాస్ వైపు వెళ్తుంటాడు. ఛ! అనవసరంగా బావ కారు ఎక్కాను అని తిట్టుకుంటాడు సామ్రాట్. స్కూల్ టైమింగ్స్ అయిపోయేసరికి అందరి పిల్లలతో పాటు పింకీ కూడా బయటకొస్తుంది. పిల్లలందరూ వాళ్ళ డాడీలతో కలిసి వెళ్తుంటారు. వాళ్ళ ఫాదర్స్ పిల్లల్ని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఇంటికి తీసుకెళ్ళటం పింకీ ఆశగా చూస్తూ, సామ్రాట్ కూడా తనని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఊహించుకుంటూ నిలబడిపోతుంది. సామ్రాట్‌కి ఏదో ఫోన్ వస్తుంటే సిగ్నల్ రాక కారు దిగి కాల్ మాట్లాడుతుంటాడు. పిల్లలు రద్దీగా ఎక్కువగా ఉండేసరికి కొంతమంది పిల్లలు చూసుకోకుండా పింకీని తగులుతూ వెళ్తుంటారు. ఆ దృశ్యం ఫోన్ మాట్లాడుతున్న సామ్రాట్ కంట్లో పడుతుంది. అలా పిల్లలు పింకీని తగులుతూ వెళ్ళేసరికి పింకీ బ్యాలెన్స్ చేసుకోలేక బోర్లగా కింద పడి దెబ్బ తగిలించుకొని కెవ్వున కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తుంటుంది. మానవతా దృక్పథంతో సామ్రాట్ అది చూడలేక అయ్యో పాప అంటూ దగ్గరికి వెళ్ళి పింకీని పైకి లేపుతాడు. సామ్రాట్ ఆలోచనలతోనే ఉన్న పింకీ సామ్రాట్ని చూడగానే ఆ దెబ్బ గురించి మర్చిపోయి సంతోషపడుతూ హీరో అంటూ సామ్రాట్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకొని హక్ చేసుకుంటుంది. సామ్రాట్ వాళ్ళ ఇల్లు ఎదురుగా ఉందనే విషయం తెలియని శక్తి వాళ్ళని బానే అంటే నైబర్స్ అన్నట్టుగా పింకీకి వాళ్ళని బానే దగ్గర చేస్తుంది. కానీ ఎదిరింట్లో ఉంది సామ్రాట్ అని తెలిసాక పింకీ శక్తి మనస్తత్వం ఎలా మారుతుంది అనేది చూడాలి. మరి ఈ వీడియో ఎలా ఉంది అని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.